we'll do one. So we'll do one thing అండి. సో మనం ఈ సెషన్స్ కి బ్యాక్ టు బ్యాక్ అటెండ్ అవుతున్న వాళ్ళ నుంచి లాస్ట్ 4 days ఫీడ్బ్యాక్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ డే 1 సెషన్ ఫీడ్బ్యాక్ గురించి తెలుసుకుందాం. సో ఐ రిక్వెస్ట్ బిఫోర్ దట్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇది యునో విఓపి కాదు, సో మనం గెస్ట్లం కూడా కాదు. సో వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్. ఐ రిక్వెస్ట్ అందరూ వీడియోస్ ఎనేబుల్ చేసుకోండి సో దట్ వీ కెన్ సి మీరు ఎలా వింటున్నారు ఏంటి అనేది. సో చాలా మంది ఇంకా వీడియోస్ డిసేబుల్ లోనే ఉన్నాయి. సో మేక్ ష్యూర్ వీడియోస్ ఎనేబుల్ చేసుకోండి. ఇంకా వీ హ్యావ్ 10 minutes ఆఫ్ టైం. మీ టీమ్మేట్స్ కి కాల్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సెషన్. టీమ్ అటెండ్ అయ్యారు అంటే డెఫినెట్ గా ఈ మొమెంటమ్ సెషన్స్ నుంచి డెఫినెట్ గా వాళ్ళకు కూడా బిజినెస్ లో కూడా మంచి మొమెంటం వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద లీడర్స్ టు టర్న్ ఆన్ దేర్ వీడియోస్. సో డే 1 యా ఎవ్రీబడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి సే మీరు ఎక్సైటెడ్ ఉన్నారంటే ఒకసారి చాట్ లో ఐ అని టైప్ చేయండి. టైప్ ఐ. ఎస్ రవి కుమార్, ఎక్సలెంట్ సెషన్ సార్. ఎస్టర్డే వి లవ్డ్ ఇట్. Yes. So డే 1 సెషన్ పారబుల్ ఆఫ్ పైప్ లైన్ గురించి చిరంజీవి సార్ టుక్ ద సెషన్, రైట్? సో పారబుల్ ఆఫ్ పైప్ లైన్ గురించి చెప్పడానికి ఎవరు రెడీగా ఉన్నారు? సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇక్కడ రైజ్ హ్యాండ్ అని ఒక ఆప్షన్ ఉంది, లేకుంటే టెక్స్ట్ లో చాట్ లో మీ అని మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి. మీకు ఒక ఛాన్స్ వస్తుంది మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోవడానికి. సో విత్ ఇన్ 10 seconds లో మీరు లేదంటే వీ హ్యావ్ టు చూస్, రాండమ్ గా పిక్ చేయాల్సి వస్తుంది. సో ఇదొక గ్రేట్ ప్లేస్ అండి మనకు. ఈ స్టేజ్ ఫియర్ కానీ ఇట్లా మాట్లాడడం భయం ఉండే ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఐ రిక్వెస్ట్ షైక్ సాదిక్ సార్. I think you are ready to share experience, day 1 experience. So నేను మిమ్మల్ని స్పాట్లైట్ లో తీసుకొస్తున్నాను. సో డే 1 పారబుల్ ఆఫ్ పైప్ లైన్ సెషన్ లో మీరేం నేర్చుకున్నారు? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? అన్మ్యూట్ చేసుకోండి. I think some network issue maybe. So మీరు రెడీగా ఉండండి సాదిక్. Meanwhile we have Gautam from Hyderabad. Sir, are you available? Yeah, sir, మిమ్మల్ని స్పాట్లైట్ లో తీసుకొచ్చినాము. సో వీ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. డే 1 పారబుల్ ఆఫ్ పైప్ లైన్ సెషన్ లో వాట్ డిడ్ యూ లెర్న్? మీరేం నేర్చుకున్నారు? Hello, sir. Yeah. Thank you, sir. So day 1 parable of pipeline section నుంచి నేను అసలు మెయిన్ బకెట్ క్యారియర్స్ కి అండ్ పైప్లైన్ బిల్డింగ్ డిఫరెన్స్ అర్థమైంది. సో యాక్చువల్ నేను ఒక ఎక్స్ ఎంప్లాయీ కాబట్టి సో బకెట్ క్యారియర్స్ అనేది సర్వైవల్ మాత్రమే మనకి పనికి వస్తుంది. సో మనం ఎంత పని చేస్తే మనకి అంత ఇన్కమే ఉంటుంది. బట్ పైప్లైన్ బిల్డింగ్ అనేది మనకి బియాండ్ సర్వైవల్ అనమాట. సో మనం ఏదైనా ఒక కొత్త పని చేస్తున్నామంటే డెఫినెట్లీ మనకి సొసైటీ నుంచి అబ్జెక్షన్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి. సో మన దాన్ని ఎప్పుడైతే మనం ఓవర్కమ్ వెళ్తాయో డెఫినెట్లీ మనకి అప్పుడు లైఫ్ లైన్ సక్సెస్ అనేది వస్తుంది సార్. సూపర్. గౌతమ్, మీరు పైప్ లైన్ బిల్డర్ లో ఉండాలనుకుంటున్నారా, బకెట్ క్యారియర్ లో ఉండాలనుకుంటున్నారా? పైప్ లైన్ బిల్డర్ సార్.
డెఫినెట్లీ పైప్లైన్ బిల్డర్. థ్యాంక్స్ అలాట్ గౌతమ్. అండ్ డే 2 మనం సునీల్ సార్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాం. వండర్ఫుల్ సెషన్ ఫ్రమ్ సునీల్ సార్. Yeah, 1 minute. So ఈ సెషన్ గురించి I request అచ్యుత్ సార్ to share your valuable experience. So మీరు ఏం నేర్చుకున్నారు సెషన్ నుంచి? Yeah, you're on spotlight. Yes. Unmute చేసుకోండి సార్. Unmute. మార్నింగ్ ఎవ్రీవన్. సునీల్ సార్ తీసుకున్న సక్సెస్ టాపిక్ నుంచి నాకు అర్థమైన బెస్ట్ పాయింట్స్ ఏంటి అంటే, సక్సెస్ ఇస్ సంథింగ్ విచ్ మనం ఆ సక్సెస్ అనేది ఏంటి అంటే మనమే అది డిఫైన్ చేసుకోవాలి. మనం చేసే పనులు, మనం చేసే యాక్షన్స్ అండ్ మనకు వచ్చే రిజల్ట్స్ సక్సెస్ ని డిఫైన్ చేస్తుంది. అండ్ మనం చూస్తే బయట అందరూ సక్సెస్ ని దేంతో మెజర్ చేస్తారంటే హౌస్, కార్, మనకు ఉండే టైం ఫ్రీడమ్, మనకు ఉండే ఫినాన్షియల్ ఫ్రీడమ్, వీటిలన్నిటితో మెజర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 70% సక్సెస్ మనకి మనం ఏదైతే అచీవ్ చేస్తామో వాటి నుంచి వస్తుంది. 30% సక్సెస్ ఎప్పుడైతే మనం చేసే పనులను చూసి బయట వాళ్ళు ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారో, మనల్ని చూపించి ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారో, అప్పుడు మనం మిగతా 30% సక్సెస్ అవుతాం. 100% సక్సెస్. ఈవెన్ మనం చూసే ప్రేమ్ సార్ ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు. He created his own financial freedom and time freedom and everything, and he inspired many people. ఇప్పుడు ఎంతో మంది యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఈ రోజున ఒక నార్మల్ పొజిషన్ నుంచి ఒక ల్యాంబోర్గిని కొనే అంత మైండ్ సెట్ వచ్చిందంటే రీజన్ బికాస్ ఆఫ్ హిస్ సక్సెస్. సో ఐఎమ్ ఇన్స్పైర్డ్ విత్ హిస్ యాక్షన్స్ అండ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ విత్ హిస్ ల్యాంబోర్గిని ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏ పర్సన్ కైనా, ఎట్లాంటి పర్సన్ కైనా ఇక్కడ ఈ ఇండస్ట్రీలోకి వస్తేనే సక్సెస్ అనే టాపిక్ ని డిస్కస్ చేస్తారు. బయటకు వెళ్తే బకెట్లు మూయడం తప్ప ఇంకేం నేర్పియరు. సో ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ విత్ హిస్ యాక్షన్స్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వి డిస్కస్ అబౌట్ సక్సెస్. నో వేర్ మనం సక్సెస్ గురించి మాట్లాడినామంటే బయట అదేదో కొత్త పదం కింద, కొత్త వొకాబులరీ కింద చూస్తారు. అండ్ దిస్ ఈస్ ద అసోసియేషన్ వేర్ వి సక్సెస్ అండ్ వేర్ వి డిస్కస్ అబౌట్ సక్సెస్ అండ్ వేర్ వి డెఫినెట్లీ అచీవ్ ద సక్సెస్. అండ్ మోరోవర్ చాలా మంది ఏమంటారంటే జాబ్ తెచ్చుకోవడం, జాబ్ వచ్చిన తర్వాత మనీ ఎర్న్ చేయడమే చాలా మంది సక్సెస్ అని క్వశ్చన్ చేస్తుంటారు. చాలా మంది ఏంటంటే మనీ కాంట్ బై రియల్ హ్యాపీనెస్ అంటారు. బట్ మనీ కెన్ బై రియల్ హ్యాపీనెస్. 99.9% ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మనీ. సో దట్స్ ద థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ సక్సెస్. థ్యాంక్ యూ. Thank you, Lokesh. Wonderful sharing. So day 3, that's a quick review. Day 3 మనం అరుణ్ సార్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, హౌ టు డూ నెట్వర్క్ మార్కెటింగ్, ఆల్ దీస్ థింగ్స్. సో దీని గురించి క్విక్ గా ఒక 1 minute లో ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి లెట్స్ చూస్. రూపేష్ మనతో ఉన్నారు. రూపేష్, మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. డే 3 సెషన్ ఫ్రమ్ అరుణ్ సార్ నుంచి మీరేం నేర్చుకున్నారు సెషన్? ప్లీజ్ అన్మ్యూట్. Good morning, sir. Am I audible, sir? Yeah, Rupesh, please. So first of all, డే 3 నెట్వర్క్ మార్కెటింగ్ సెషన్ తీసుకున్నందుకు అరుణ్ సార్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే అందరికీ అవసరమైంది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవడం. ఎందుకంటే ఈరోజు చేసే పనిని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అరుణ్ సార్ చెప్పిన దాంట్లో నుండి నేను నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ అనేది ఎందుకు వస్తుంది, దాంట్లో డబ్బులు అనేది ఎందుకు వస్తాయి. లైక్ ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే దాంట్లో దానికి రిటర్న్గా మనకు వచ్చేదే మనీ అనమాట. సో బిజినెస్ లో ఎక్కడి నుండి మనీ వస్తాయి అనేది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆ పెద్ద క్వశ్చన్ మార్క్ కి అరుణ్ సార్ చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లింగ్స్ ఏమున్నాయి మనకి, లైక్ నార్మల్ ట్రెడిషనల్ సెల్లింగ్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ సెల్లింగ్ తీసుకోవచ్చు, లేదా డిజిటల్ సెల్లింగ్ తీసుకోవచ్చు. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువ మనీ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మనకి ఇంటర్మీడియరీస్ ప్లస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి ఇంటర్మీడియరీస్ తగ్గి అడ్వర్టైజ్మెంట్స్ ఒకటి ఉంటాయి కాబట్టి అక్కడ మనకు కొంచెం డిస్కౌంట్స్ ఎక్కువ వస్తాయి. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి ఏంటంటే అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, ప్లస్ మనకి ఇంటర్మీడియరీస్ కూడా ఉంటారు కాబట్టి మనకి ఏంటంటే హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి డైరెక్ట్ సెల్లింగ్ లో వస్తాయి. సో ఈ స్మాల్ పాయింట్ అర్థం కాక లైక్ చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంత డబ్బులు ఎక్కడ వస్తాయనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది.
అండ్ ఆల్సో అది కాకుండా మనకి చూసుకుంటే ఇండియా లైక్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఎంత జరుగుతుంది, అండ్ అన్ని కంట్రీ స్టాటిస్టిక్స్ తో పోల్చుకుంటే ఇండియాలోనే లీస్ట్ జరుగుతుంది అనమాట. సో మనకున్న పెద్ద పాసిబిలిటీ ఏంటంటే గ్రోయింగ్ స్కోప్ ఇండియాలో ఉంది కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అది కూడా ఇండియాలో ఉండి 21st centuryలో డిజిటల్ గా చేయడం అనేది దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఏమంటారు అంటే ఒక పెద్ద వరం లాంటిది అనమాట మనకి. సో అది నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి అరుణ్ సార్ దగ్గర నేర్చుకున్నాను సార్. Yes, thank you, Rupesh. So that was wonderful sharing. Yeah, I think టైం హ్యాస్ కమ్ అండి. సో డే 4 గురించి మనం మాట్లాడుకున్నంత టైం లేదు. సో ఒకసారి క్విక్ గా ESBI గురించి నిన్న అరుణ్ సార్ తీసుకున్న సెషన్ మీకు ఏం అర్థమైందో ఒక లైన్ లో మీరు చాట్ ఆప్షన్ ఉంది ఇక్కడ, యూ కెన్ టైప్ అ మెసేజ్. సో ESBI సెషన్ నుంచి మీరు ఏం తెలుసుకున్నారు, సో యూ కెన్ డూ కామెంట్ పెట్టొచ్చండి నిన్న మీరు నేర్చుకున్న థింగ్ ఏంటి అనేది. సో ఆఫ్టర్ దట్ విల్ మూవ్ టు ద డే 5 సెషన్ ఫ్రమ్ బాలాజీ సార్. వన్ సర్ప్రైజింగ్ సెషన్. సో ఏంటి అనేది బాలాజీ సార్ will reveal. Yes, ఇంకొక 30 seconds లో we are going to start the session. So meanwhile I request అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఇంకొక 1 minute లో రూమ్ లాక్ అవుతుంది. సో ఒకసారి మీ టీమ్మేట్స్ అందరికి మళ్ళీ కాల్ చేయండి, త్వరగా కనెక్ట్ అవ్వమని చెప్పండి. అండ్ ఎస్, సో ద టైమ్ హ్యాస్ కమ్ వితౌట్ ఎనీ డిలే. సో ఫస్ట్ అందరు వీడియోస్ ఒకసారి ఆన్ చేసుకోండి, మంచి ఇంటర్నెట్ ఉండే కనెక్షన్ ప్లేస్ లో మీరు కూర్చొని పీస్ఫుల్ గా ఒక మేక్ ష్యూర్ యూ క్యారీ యువర్ ఓన్ డైరీస్ అండ్ పెన్స్. ఎందుకంటే ఈ మార్నింగ్ మూమెంటమ్ సెషన్స్ లో జరిగే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ సీరియస్ గా ఎక్కడ మనకు దొరకదు, ఎవరు మనకు చెప్పరు కూడా. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉండే లీడర్స్ వాళ్ళ క్రియేటివ్ మైండ్స్ తో ఒక మంచి PPT ఫార్మాట్ లో అర్థమయ్యేటట్లు ఒక హాఫ్ అన్ అవర్ లో క్విక్ 30 minute సెషన్ అండి ఇది. సో 7 to 7:30 జరిగే సెషన్. సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాం. సో వితౌట్ ఎనీ డిలే ఐ వాంట్ టు ఇన్వైట్ ద స్పీకర్ ఫర్ డే 5, Balaji Kura, Pole Executive in Indus Viva, to share day 5 topic. Over to you, Balaji sir. Good morning. Thank you so much, Manoj sir. And so first of all, good morning to all the participants. So ఈరోజు ఈ ఎర్లీ మార్నింగ్ సెషన్స్ కి ఎవరైతే కనెక్ట్ అయినారో, బికాజ్ చిరంజీవి సార్ ఎప్పుడో ఒక సెషన్ లో ఒక మాట చెప్తూ ఉండేవాడు, సో మనం సూర్యుని గెలవకపోతే మన ప్రపంచాన్ని ఎలా గెలుస్తామని. డెఫినెట్లీ మనం మార్నింగ్ లేచి సో మన డేని స్టార్ట్ చేయకపోతే ఎర్లీగా, సో మరి మన లైఫ్ లో సక్సెస్ కావాలని ఎలా కోరుకోగలుగుతాం. సో 100% ఈరోజు కాల్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఐ రియలీ ఫీల్ సో ప్యాషనేటెడ్ పీపుల్ ఫర్ సక్సెస్. సో సక్సెస్ అంటే నిజంగా హంగ్రీ ఉన్న వాళ్ళని నేను అనుకుంటున్నా. సో దట్ ఈస్ ద రీజన్ ఈరోజు మనం ఈ జూమ్ ప్లాట్ఫామ్ ఇలా కనెక్ట్ అయినాం. బట్ సో నెక్స్ట్ ఒక 30 minutes ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తో వినండి. సో యూ విల్ గెట్ ద బెస్ట్ out of it. So and without any delay, sir, can we have PPT? Sure. Yeah. Yes. And before starting, so నేను సెషన్ స్టార్ట్ చేసే ముందు నిన్న సెషన్ లో ఒక వండర్ఫుల్ పాయింట్ డిస్కస్ చేశారు. సో మన సొసైటీలో 3 types ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి, దాంట్లో థర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. సో ఈ రోజు ఒక జాబ్ కావాలంటేనే, అంటే ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అండ్ స్కాలస్టిక్ ఎడ్యుకేషన్ తీసుకొని బయటకు వెళ్తే ఒక 30,000-40,000 జాబ్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది. బట్ అలాంటిది మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ గురించి నేర్చుకోవాలి అంటే సో బయట ఎవరు నేర్పించడానికి రెడీగా లేరు, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా కూడా. సో కానీ ఈ రోజు మనకు ఇండస్ వివా అండ్ వైబ్రెంట్ వివా సిస్టమ్ ద్వారా అండ్ మనకున్న లీడర్స్ నుంచి ఈ రోజు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరు మన లైఫ్ లో మనం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఎన్నో వండర్ఫుల్ కాన్సెప్ట్స్, ఎన్నో వండర్ఫుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో మనం నేర్చుకోవడానికి ఇక్కడ మనకు ఒక వండర్ఫుల్ స్కోప్ దొరుకుతుంది. సో డెఫినెట్లీ. బట్ ప్రేమ్ సార్ సెషన్స్ లో నేను చాలా మీటింగ్స్ లో ఒక వండర్ఫుల్ కొటేషన్ నేను తెలుసుకున్నా. బిఫోర్ బికమింగ్ ఫినాన్షియలీ రిచ్ we should become energy rich. సో ఎవరైతే ఎనర్జీగా ఉండగలుగుతారో, ఎక్సైట్మెంట్ తో ఉండగలుగుతారో, సో అండ్ ఎవరు నిజంగా ఎనర్జీగా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అంటే డెఫినెట్ గా ఇక్కడ వీడియోస్ ఆన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు 100%. సో మేక్ ష్యూర్ యువర్ వీడియోస్ ఆర్ ఆన్ అండ్ విత్ 100% కాన్సన్ట్రేషన్ యు ఆర్ లిజనింగ్. అండ్ టుడే ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, సో ఎఫిషియన్సీ అండ్ లివరేజింగ్ గురించి సో క్లియర్ గా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఐ నీడ్ 100% పార్టిసిపేషన్ మీ ద్వారా. సో ఇక్కడున్న చాట్ బాక్స్ లో ఇఫ్ యు ఆర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ రెడీ టు లిసన్, సో టైప్ yes in the chat box. And
be alert every time. Yes. So thank you. So next slide sir. So efficiency and leveraging. So efficiency అంటే ఏంటో చూద్దాం, బికాజ్ ఆల్రెడీ మనం లాస్ట్ 4 days ఒక వండర్ఫుల్ టాపిక్స్ గురించి, సబ్జెక్ట్స్ గురించి మనం నేర్చుకున్నాం, చాలా ఇంపార్టెంట్. లైక్ బిల్డింగ్ పైప్ లైన్, సక్సెస్ ఇన్ లైఫ్ లో అసలు సక్సెస్ అంటే ఏంటి, అండ్ ఎంప్లాయీ క్వాడ్రంట్ నుంచి బిజినెస్ క్వాడ్రంట్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నాం. అండ్ ఇవన్నీ అచీవ్ చేయడానికి మనకున్న ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో వీటి గురించి చాలా క్లియర్ గా, చాలా డీప్ గా మన లీడర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా సో ఈ రోజు మన లైఫ్ లో మనం ఎవరైతే లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, అచీవ్మెంట్స్ ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఫినాన్షియల్ గా గ్రో అవ్వాలనుకుంటున్నారు, సో ప్రతి ఒక్కరికి ఈ రోజు మన దగ్గర ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఉంది. అండ్ మన లైఫ్ లో సక్సెస్ ని, మన గ్రోత్ ని కూడా క్యాల్కులేట్ చేసుకోవడానికి ఈ రోజు మన దగ్గర ఇంకొక పారామీటర్ ఉంది. సో ఆ పారామీటర్ ద్వారా డెఫినెట్ గా మనం ఇంకా మన లైఫ్ లో గ్రో అవుతున్నామా లేదా, ఎలా సక్సెస్ అవుతున్నాం అనేది క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దానినే ఎఫిషియన్సీ అంటాం. సో మరి జనరల్ గా ఎఫిషియన్సీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ అంటే సింపుల్ థింగ్, లైక్ తక్కువ మినిమం ఎఫర్ట్స్ తో మాక్సిమం అవుట్పుట్ కనుక తీసుకోగలిగితే దానినే మనం ఎఫిషియన్సీ అంటాం. సో జనరల్ గా ఎఫిషియన్సీని బయట డిఫరెంట్ వేస్ లో క్యాలిక్యులేట్ చేస్తుంటారు. అండ్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈస్ అవుట్పుట్ బై ఇన్పుట్. సో మనం ఏదన్నా ఒక ఇన్పుట్ ఇస్తే దానికి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత వస్తుంది, సో దానినే మనం ఎఫిషియన్సీ అంటాం. సార్ నెక్స్ట్. సో అచీవింగ్ మాక్సిమం ప్రొడక్టివిటీ విత్ మినిమం ఎఫర్ట్స్. సో తక్కువ ఎఫర్ట్స్ ద్వారా సో మాక్సిమం ప్రొడక్టివిటీ తీసుకోగలిగితే దానినే ఎఫిషియన్సీ అంటాం. సో ఎఫిషియన్సీని బయట జనరల్ గా లైక్ మెషిన్స్ కానీ మోటార్స్ కానీ వీటికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే దానికి ఎంత ఇన్పుట్ ఇస్తున్నాం, ఎనర్జీ ఎంత ఇస్తున్నాం, అవుట్పుట్ ఎంత వస్తుంది. సో అవుట్పుట్ బై ఇన్పుట్. ఎస్. అండ్ సో ఇంకా తెలుగులో మనం చెప్పాలంటే ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. సో ఈ రోజు మన అంటే ఇప్పుడు ఒక కార్ ఉంది, ఒక కార్ కి ఇంజిన్, దాని కెపాసిటీ ఏంటి, దాని సామర్థ్యం ఎంత, అండ్ ఒక లోడ్ చేసే ఒక ట్రక్ ఉంది, సో దాని వెయిట్ ఎంత వరకు దాని సామర్థ్యం ఉంది, సో ఎంత వరకు అది వెయిట్ ని క్యారీ చేయగలుగుతుంది. సో ఇలా సో డిఫరెంట్ ఈవెన్ పర్సన్స్ ని బట్టి కూడా ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా మన రియల్ లైఫ్ లో సో ఒక హ్యూమన్ బీయింగ్ కి ఎఫిషియన్సీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. Yes sir, next slide. So how to calculate efficiency of human being in different professionals లో వర్క్ చేసాం. సో ఈ ఫార్ములా అందరూ రాసుకోండి. ఎఫిషియన్సీ ఈక్వల్ టు n into t by 24. బికాజ్ సో నేను సో బీటెక్ లో అండ్ ఇంటర్మీడియట్ లో చాలా ఫార్ములాస్ నేను నేర్చుకున్నాను. సో ట్రిగ్నోమెట్రీ, సైన్ థీటా, కాస్ థీటా, ట్రాన్స్ఫార్మేషన్స్, a+b+c హోల్ క్యూబ్ ఫార్ములా. సో కానీ ఏవి నాకు నా రియల్ లైఫ్ లో నాకు యూజ్ అవ్వట్లా. బట్ సో ఈ యొక్క ఫార్ములా నా ప్రాక్టికల్ గా నా లైఫ్ లో గ్రో అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి చాలా బెస్ట్ గా హెల్ప్ అవుతుంది. సో ఈ ఈక్వల్ టు n into t by 24. సో ఇక్కడ ఈ అంటే ఏంటంటే సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు n అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో అండ్ టైం అంటే మాక్సిమం టైం వర్కింగ్ ఇన్ 24 hours. సో ఉన్న 24 గంటల్లో ఎంత టైం మనం పనిచేస్తున్నాం, అండ్ మనకి ఎంత టైం మనం వర్క్ జరుగుతుంది, అండ్ ఎంతమంది పీపుల్ మన కోసం పనిచేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఒకసారి మనం చూద్దాం. ఆల్రెడీ నిన్న మనం సొసైటీలో మనకు డిఫరెంట్ పీపుల్ మనీ ఎలా సంపాదిస్తున్నారు అని మనం చూసాం. 4 quadrants: ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీ. బట్ సో ఎంతమంది లైక్ లెఫ్ట్ సైడ్ లో నుంచి రైట్ సైడ్ లోకి వెళ్ళాలని చాలా మంది అనుకుంటున్నారు. బట్ రైట్ సైడ్ లో ఉన్న పీపుల్ వాళ్ళ ఎఫిషియన్సీని ఎలా పెంచుకుంటున్నారు, అండ్ ఎంప్లాయీస్ ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎఫిషియన్సీ ఎలా ఉందనేది సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఒక ఎంప్లాయీకి మనం ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే సో ఈ ఈక్వల్స్ టు n into t by 24. సపోజ్ మీరే చెప్పండి. సో ఇక్కడ మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో యావరేజ్ గా ఒక మనిషి రోజుకి ఎన్ని గంటల్లో తను పని చేస్తున్నాడు? ఇక్కడ చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. ఎస్, 8 hours, మినిమం 8 hours, 9 hours ఎగ్జాక్ట్లీ. అండ్ కొంతమంది ఫ్రస్ట్రేషన్ తో 12 hours ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో బికాస్ రీసెంట్ గానే నేను విన్నా, ఒక మెడికల్ స్టూడెంట్ సో ఇప్పుడు కోవిడ్ టైంలో తనకు శాలరీ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి 18 hours వర్క్ చేస్తున్నాడంట. సో దెర్ ఆర్ మెనీ పీపుల్, ఇట్ డిపెండ్స్ ఆన్ సో వాళ్ళ వర్కింగ్ అవర్స్ ని బట్టి. బట్ యావరేజ్ గా ఒక ఎంప్లాయీ తీసుకుంటే మినిమం 8 hours వర్క్ చేస్తాడు. అండ్ ఆ ఎంప్లాయీ కోసం ఎంతమంది పని చేస్తున్నారంటే, సో సపోజ్ నేను జాబ్ చేస్తున్నానంటే నా కోసం నేను తప్ప ఇంకెవరు పని చేయరు. సో ఐ విల్ బి వర్కింగ్. సో n equal to 1 అండ్ టైం ప్లేస్ లో 8 hours డివైడెడ్ బై 24. ఇది క్యాల్కులేట్ చేస్తే ఎఫిషియన్సీ 0.33. ఇది తన యొక్క సామర్థ్యం. సో ఒక ఎంప్లాయీ
మాక్సిమం తన ఎఫిషియన్సీ ఎంత అంటే 0.33. సపోజ్ ఎఫిషియన్సీని పెంచుకోవాలనుకుంటున్నాడు, అంటే తన సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు తన ఎఫిషియన్సీ పెంచుకోవాలంటే మాక్సిమం ఏం చేయగలుగుతాడు? సో ఇప్పుడు నాలాంటి బాలాజీని 10 మందిని నేను క్రియేట్ చేసుకోలేను కదా. సో నేనైతే రోబో కాదు, బికాస్ అదే మ్యానుఫ్యాక్చర్ చేసి అలాంటి రోబోస్ ని క్రియేట్ చేయడానికి. సో ఐ కాంట్ మల్టిప్లై మై సెల్ఫ్. బట్ సో నాకున్న ఆప్షన్ వల్ల ఒక ఎంప్లాయీ కేటగిరీలో ఓన్లీ టైం ని మాత్రం మల్టిప్లై చేయగలుగుతా, ఇంక్రీజ్ చేయగలుగుతా. కానీ మాక్సిమం ఎన్ని గంటలు నేను వర్క్ చేయగలుగుతానంటే ఒక ఎంప్లాయీ కేటగిరీలో ఓన్లీ 24 hours. దీనికి మించి ఒక్క సెకండ్ కూడా నేను పని చేయాలనుకున్నా కూడా పాసిబుల్ అవ్వదు. సో మాక్సిమం ఒక ఎంప్లాయీ ఎన్ని గంటలు వర్క్ చేస్తాడంటే 24 hours. సో 24 hours మాక్సిమం తను వర్క్ చేసినా కూడా తనకు వచ్చే ఎఫిషియన్సీ ఏంటో చూద్దాం. నెక్స్ట్, సో దట్ ఈస్ 1 into 24/24, దట్ ఈస్ 1. సో మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఈస్ 1. సో ఇంతకు మించి తను పెంచుకోవాలనుకున్నా కూడా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఇన్ ఏ ఎంప్లాయీ కేటగిరీ. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ కానీ సేఫ్టీ సెక్యూరిటీస్ కానీ అన్ని కూడా లిమిటెడ్ ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. నెక్స్ట్ లెట్ సార్, అదే ఒక సెల్ఫ్ ఎంప్లాయీకి మనం ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే, సెల్ఫ్ ఎంప్లాయీ అంటే ఒక షాప్ పెట్టుకొని తను ఓన్ గా రన్ చేసుకోవడం. సపోజ్ మేబీ ఇప్పుడు తను షాప్ పెట్టుకొని తను ఒక్కడే వర్క్ చేస్తున్నాడు అనుకోండి. సో ఎన్ వాల్యూ 1, టైం యావరేజ్ గా మినిమం 8 hours, బట్ కొంతమంది 10 hours 12 hours కూడా వర్క్ చేస్తున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో. ఇట్ డిపెండ్స్ ఆన్ వర్కింగ్ టైమ్స్. తనకు కూడా 0.3. బట్ ఒకవేళ తన ఎఫిషియన్సీని పెంచుకోవాలనుకుంటే మేబీ తనే ఒక స్టోర్ పెట్టుకొని ఒక 5 మంది ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, సో ఒక పీపుల్ ని పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు అంటూ. సో లెటస్ టేక్ ఎన్ వాల్యూ 10 తీసుకుందాం. సో దెన్ ఎన్ ప్లస్ లో 10 into 24/24, దట్ ఈస్ 10. సో తన యొక్క మాక్సిమం ఎఫిషియన్సీ ఎంత అంటే 10. సో అంటే ఒక ఎంప్లాయీ కేటగిరీలో మాక్సిమం తీసుకున్న 1 కంటే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వదు. బట్ అదే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో తను ఇంక్రీజ్ చేసుకునే దాన్ని బట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్ తన కోసం వర్క్ చేసేదాన్ని బట్టి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ అదే ఒక బిజినెస్ మ్యాన్, లెటెస్ట్ టేక్ మనందరికీ తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ తీసుకుందాం, లైక్ అంబానీ, ముఖేష్ అంబానీ. సో ఈ రోజు రిలయన్స్ కంపెనీలో మోర్ దాన్ 2-3 lakhs ప్లస్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. బట్ జస్ట్ ఇమాజిన్ 1 lakh పీపుల్ తన రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఈ 1,00,000 మంది సో అంటే తన యొక్క క్రియేట్ చేసిన సిస్టమ్ లో ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారు, అంటే తన కోసం వాళ్ళు పని చేస్తున్నారు ఎంప్లాయీస్ అందరూ. సపోజ్ ముఖేష్ అంబానీ యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ అంబానీ. సో బికాస్ ఎంప్లాయీస్ ఎంత వర్క్ చేసినా కూడా తనకు వచ్చే ప్రాఫిట్స్ మొత్తం అన్ని కూడా అంబానీ ఈస్ టేకింగ్. సో ఎన్ ఈక్వల్స్ టు 1 lakh అండ్ టైం యావరేజ్ గా తన కంపెనీలో, సో మీరు ఇందాక చెప్పినట్లుగా సో 8 hours పర్ డే వర్క్ చేస్తున్నారు అనుకోండి. 1 lakh into 8 divided by 24 చేస్తే దట్ ఈస్ మోర్ దాన్ 33,000 ప్లస్. జస్ట్ ఇమాజిన్ ఒక ఎంప్లాయీ తను ఎంత కష్టపడినా ఎఫిషియన్సీ 1 కంటే ఇంక్రీజ్ చేసుకోలేకపోతున్నాడు. బట్ అదే ఒక బిజినెస్ మ్యాన్ జస్ట్ తను ఇంక్రీజ్ చేసే ఎన్ వాల్యూని బట్టి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో ఈ యొక్క వండర్ఫుల్ ఫార్ములాతో, లాజిక్ తో there are many people who are successful in life. So this is one person. అదే ఈ రోజు మనమున్న ఇండస్ట్రీ కూడా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా, జస్ట్ వీ విల్ క్యాల్కులేట్ ఒక డైరెక్ట్ సెల్ ఒక నెట్వర్క్ మార్కెట్ యొక్క ఎఫిషియన్సీ తీసుకుందాం. అండ్ మనందరికి తెలిసిన పర్సన్ ప్రేమ్ సార్. ప్రేమ్ సార్ కి మోర్ దాన్ lakhs లో ఆర్గనైజేషన్ సైజ్ ఉంది. బట్ లెట్ us టేక్ ఒక 20,000 మంది ప్రేమ్ సార్ ఆర్గనైజేషన్ లో డైలీ మినిమం పార్ట్ టైం ఆర్ సో స్పేర్ టైం డైలీ 2 hours వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో అప్పుడు ప్రేమ్ సార్ ఒక ఎఫిషియన్సీ n into t/24 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్, లెట్ us టేక్ 20,000 పీపుల్ డైలీ 2 hours వర్క్ చేస్తున్నారు అంతే, ప్రేమ్ సార్ క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1,666 ప్లస్. ఇది ప్రేమ్ సార్ ఒక ఎఫిషియన్సీ. ఎందుకు ప్రేమ్ సార్ సక్సెస్ అవుతున్నాడు, ఎందుకు సీలింగ్ అచీవ్ చేస్తున్నారంటే బికాస్ సింపుల్ ఎన్ వాల్యూ పెంచుకుంటున్నారు, దట్ ఈస్ ద రీజన్. అండ్ ఈ రోజు మనం లైవ్ లో బయట డిఫరెంట్ మనం డైలీ లైఫ్ లో చూస్తున్న కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు. సపోజ్ ఈ రోజు వరల్డ్ మొత్తం మీద మెక్డొనాల్డ్స్ ఉంది. మెక్డొనాల్డ్స్ 1940లో ఒక కాలిఫోర్నియా ఒక ప్లేస్ లో ఒక చిన్న షాప్ గా స్టార్ట్ అయింది. బట్ ఈ రోజు వరల్డ్ మొత్తం మీద 32,000 అవుట్లెట్స్ ఉన్నాయి. అంటే మెక్డొనాల్డ్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో 32,000 లొకేషన్స్ లో ఉన్నాయి. సో ఆ ఎఫిషియన్సీని పెంచుకోగలుగుతున్నారు కాబట్టి సో దే బికమ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ ఫ్రాంచైజింగ్ అండ్ రిచెస్ట్ కంపెనీ. అండ్ కేఎఫ్సి ఈ రోజు వరల్డ్ మొత్తం మీద మోర్ దాన్ 24,000 అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ మెక్డొనాల్డ్స్ లో మోర్ దాన్ 2 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్. అక్కడ ఎన్ వాల్యూ పెంచుకోగలుగుతున్నారు కాబట్టి ఎఫిషియన్సీ పెరుగుతుంది, అవుట్పుట్ పెరుగుతుంది. సో ఎఫిషియన్సీ పెరగాలంటే సింపుల్ థింగ్, మనం ఇచ్చే ఇన్పుట్ ఇంక్రీజ్ చేస్తే అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒక ఎంప్లాయీకి మాక్సిమం 24 hours మాత్రమే లిమిట్ ఉంది. బట్ అదే ఒక బిజినెస్ మ్యాన్ కి నో లిమిట్, ఎన్ వాల్యూ పెంచుకునే కొద్దీ అవుట్పుట్ పెరుగుతుంది. అండ్ అదే ఒక రిలయన్స్ కంపెనీ తీసుకుంటే
1960లో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు ఇండియాలోనే రిచెస్ట్ కంపెనీ, టాప్ రిచెస్ట్ కంపెనీ. మోర్ దాన్ 2-3 lakhs ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అండ్ అంబానీ యొక్క నెట్వర్క్ వచ్చి 5 లక్షల కోట్లు. తను ఒక్కడే వర్క్ చేసింటే మాత్రం ఇంత సంపాదించేవాడు కాదు. బట్ తన ఎఫిషియన్సీని పెంచుకోగలిగాడు కాబట్టి ఈ రోజు తను రిచెస్ట్ పర్సన్ అయ్యాడు. ఇలాగే దెర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్. అండ్ యూ కెన్ టేక్ సిసిడి, మనందరికి తెలుసు కాఫీ షాప్. సో సిసిడి 1993లో స్టార్ట్ అయ్యి సో ఈరోజు మొత్తం 1700 అవుట్లెట్స్ ఉన్నాయి. సో వాళ్ళ నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పెంచుకోగలిగారు కాబట్టి సో వాళ్ళ రెవెన్యూ అండ్ ఎఫిషియన్సీ పెరిగింది. సేమ్ వే ఈరోజు ఓయో హోటల్స్ తీసుకోవచ్చు. సో ఓయో స్టార్ట్ చేసింది రితేష్ అగర్వాల్ అండ్ హీఈస్ ద వరల్డ్ సెకండ్ యంగెస్ట్ బిలియనర్. ఒక బిలియనర్ అంటే మోర్ దాన్ 100 crores, లైక్ $1 billion అంటే సో 6,500 crores ప్లస్. సో ఓయో రూమ్స్ 2013లో స్టార్ట్ అయ్యి ఈ రోజు ప్రపంచం మొత్తం మీద 10,000+ హోటల్స్ ఉన్నాయి. బికాస్ ఈ రోజు తను రిచెస్ట్ పర్సన్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ అంటే ఎన్ వాల్యూ పెంచుకోగలిగాడు. సో అలా డిఫరెంట్ ఫీల్డ్స్ లో సెక్టార్స్ లో దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. ఐటీసీ హోటల్స్ లైక్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ హోటల్స్, మోర్ దాన్ 100+ హోటల్స్ ఉన్నాయి 70+ డెస్టినేషన్స్ లో. ఇలా మన రియల్ లైఫ్ లో సో మనం చాలా చూస్తున్నాం. ఎక్కడైతే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో అల్టిమేట్ గా దేర్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ రిచెస్ట్ పీపుల్. సో అండ్ నౌ ఇక్కడ సో ఎంతమందికి ఈ ఎఫిషియన్సీ అర్థమైంది, ఎంతమంది ఎన్ వాల్యూని పెంచుకోవడానికి రెడీగా ఉన్నారో సో యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Yes, so to become success definitely we need to increase efficiency. Efficiency పెరగాలి అంటే ఎన్ వాల్యూ పెరగాలి. సో నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ఏ ఫర్ యువర్ సెల్ఫ్. సో మీకోసం ఎంతమంది పని చేస్తున్నారు. సో మన కోసం మనం కష్టపడితే బికాస్ మన ఇన్కమ్ అనేది లిమిట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీ ఇన్కమ్ మీ పైన డిపెండ్ అయిందో దెర్ ఇస్ నో గ్రోత్. బట్ మీ ఇన్కమ్ అనేది సో ఒక టీమ్ పైన డిపెండ్ అవుతుందో అల్టిమేట్ గా సో సక్సెస్ అవ్వగలుగుతాం అండ్ లైఫ్ లో గ్రో అవ్వగలుగుతాం. ఎస్, thank you. So next slide, sir. So this is and one more so wonderful learning and concept I got to know. So that is leveraging. So జనరల్ గా మనకు అంటే బయట మనం చాలా సార్లు ఈ పదం వినింటాం లివర్ అని. సో లివరేజింగ్ అంటే ఏంటంటే సేమ్ సో ఒక తక్కువ ఎఫర్ట్స్ తో మాక్సిమం ప్రొడక్టివిటీ తీసుకురావడం. అండ్ సో ఇంకా చెప్పాలంటే సో ఒక సింపుల్ టూల్ యూజ్ చేసి ఒక హెవీ మెటీరియల్ కూడా మనం లిఫ్ట్ చేయగలరా. సపోజ్ ఇక్కడ మీరు ఫస్ట్ పిక్చర్ లో మీరు చూడండి. సో ఒక కార్ ఒక ఇంజిన్ కానీ లేదంటే దాని కార్ టైర్ మార్చాలి అంటే ఆ కారు ఎలాంటి టూల్ ఒక సపోర్ట్ లేకుండా సో మనిషి లిఫ్ట్ చేయాలి అంటే మినిమం ఒక 4-5 మంది మినిమం కావాలి ఒక కార్ లిఫ్ట్ చేయాలంటే. ఇంకా హెవీ వెహికల్ అయితే సో మినిమం 10 people కావాలి. కానీ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న పిక్చర్ మీరు చూస్తే సో వాళ్ళెవరు అవసరం లేదు, ఒక చిన్న టూల్ సో ఒక లివర్ లేదంటే ఒక జాకీ ఆ టూల్ యూజ్ చేసి ఆ కార్ ని మనం లిఫ్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 10 మంది చేసే పని ఇక్కడ ఒక మనిషి చేయగలుగుతున్నాడు, ఒక టూల్ చేయగలుగుతుంది. దానినే మనం లివరేజింగ్ అంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సే, సపోజ్ షర్ సార్ బ్యాక్ సి అందరికి ఇక్కడ ఐ థింక్ ఎవ్రీబడి నో కోకోకోలా. సో అందరికి కోకోకోలా తెలుసు అనుకుంటా, తాగే ఉంటాం. తెలిస్తే టైప్ చేయండి ఎస్ అని. ఎస్. సో జస్ట్ ఇమాజిన్ ఒకవేళ సో కోకోకోలాకి కానీ దాని ఆ డ్రింక్ కానీ ఒక బాటిల్లో ప్యాక్ చేసి ఈరోజు వరల్డ్ మొత్తం అది రీచ్ అవ్వకపోయి ఉంటే సో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే ఎంతమంది ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేసేవాళ్ళు. యాక్చువల్ గా కోకోకోలా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని ఇనిషియల్ గా ఒక సోడా ఫౌంటైన్ లో పెట్టి సో అక్కడ జనాలు వచ్చిన వాళ్ళకి అది సర్వ్ చేసేవాళ్ళు. అంటే ఒక కోక్ తాగాలి అంటే సో ఆ సోడా ఫౌంటైన్ దగ్గరికి మనం వెళ్ళి మనం తాగాల్సిన సిచ్యువేషన్. బట్ కానీ సో లేటర్ ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి సో డిఫరెంట్ ఐడియాస్ తో వెళ్తే సో అప్పుడు వాళ్ళకి వచ్చిన ఒక వండర్ఫుల్ థాట్ ఏంటంటే అదే కోకోకోలాని ఒక బాటిలింగ్ చేసి అంటే ఒక బాటిల్లో స్టోర్ చేసి సో దాన్ని వరల్డ్ వైడ్ ఎక్కడన్నా మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు సో దట్ మాక్సిమం పీపుల్ కి రీచ్ అవుతుంది. అండ్ ఇనిషియల్ గా కోకోకోలా రోజుకి అంటే ఒక ఇయర్ మొత్తానికి 25 బాటిల్స్ మాత్రమే సెల్ చేసింది ఫస్ట్ ఇయర్. బట్ ఈ రోజు ప్రపంచం మొత్తం మీద సో ఎవ్రీ డే 1.9 బిలియన్ బాటిల్స్ సెల్ అవుతున్నాయి. 1.9 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు. సో జస్ట్ ఇమాజిన్ ఒకవేళ అది బాటిలింగ్ కనుక లేకపోయింటే సో మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ హైలీ ఛాలెంజింగ్.
కానీ ఈ రోజు ఆ బాటిలింగ్ చేయడం వల్ల సో ఆ సోడా ఫౌంటైన్ మన ఇంట్లోకి తీసుకొస్తున్నాం. సో సింపుల్ థింగ్, దాన్ని పర్చేస్ చేసి మన ఇంట్లోనే స్టోర్ చేసుకొని సో పీపుల్ ఆర్ టేకింగ్. సో దట్ ఈస్ వాట్ లివరేజింగ్. సో లివరేజింగ్ అంటే ఆ టైం ని లివరేజ్ చేస్తున్నారు అండ్ నెంబర్ ఆఫ్ దాని ఎఫర్ట్స్ ని రివలైజ్ చేస్తున్నారు, ప్లస్ లొకేషన్ ని లివరేజ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ ప్లేసెస్ కల్లా ఎక్స్పాండ్ చేస్తూ సో ఈ రోజు ఈ లివరేజింగ్ అనే కాన్సెప్ట్ లైక్ ఒక సింపుల్ టూల్ ని యూజ్ చేసి సో ఒక పెద్ద ప్రాబ్లమ్ ని కూడా లైక్ సాల్వ్ చేయడం. అండ్ ఈ రోజు మన రియల్ లైఫ్ లోనే మనం చాలా ప్లేసెస్ లో మనం చూస్తూ ఉంటాం. సో డిఫరెంట్ టూల్స్. నెక్స్ట్ స్లైడ్ సార్. సపోజ్ అగ్రికల్చర్ ఫీల్డ్ తీసుకోండి, లేదంటే కన్స్ట్రక్షన్ ఏరియా తీసుకోండి. ఒకప్పుడు సో పెద్ద హెవీ మెటీరియల్స్ లిఫ్ట్ చేయాలంటే సో జనాలు చాలా మంది కావాల్సిన వాళ్ళు. కానీ ఈ రోజు ఒక 100 మంది పని చేసే ప్లేస్ లో ఈ రోజు ఒక క్రేన్ పని చేస్తుంది. సో ఈ రోజు ఒక హెవీ ఒక మెషిన్ పని చేస్తుంది. సో ఒక హెవీ లోడ్స్ ను కూడా లిఫ్ట్ చేసే ప్రాసెస్ లో. అండ్ సో ఈవెన్ యూ కెన్ టేక్ అగ్రికల్చర్. సో ఒకప్పుడు ఒక పొలం దున్నాలన్నా అండ్ సో ఒక హార్వెస్టింగ్ చేయాలన్నా సో చాలా మంది లేబర్స్ కావాల్సిన వాళ్ళు. బట్ ఈ రోజు సో ఆ లేబర్స్ ప్లేస్ లో ఆల్రెడీ చాలా ఇన్నోవేటివ్ మెషిన్స్ వచ్చాయి, ఇన్నోవేటివ్ టూల్స్ వచ్చాయి అగ్రికల్చర్ ఫీల్డ్ లో కూడా. నెక్స్ట్ స్లైడ్ సార్. సో యూ కెన్ సీ హియర్. బట్ వాటి ప్లేస్ లో సో డిఫరెంట్ టూల్స్ రావడం. సో దట్ ఈస్ లైక్ టైం ని లివరేజ్ చేయడం, ఎఫర్ట్స్ ని రివలైజ్ చేయడం, అంటే తక్కువ ఎఫర్ట్స్ తో మాక్సిమం ప్రొడక్టివిటీని తీసుకురావడం. నెక్స్ట్ స్లైడ్. అండ్ సో ఈ రోజు మనం చూస్తే ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కూడా బ్యాక్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కూడా సో ఒక వెహికల్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే సో మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేషన్. ఈవెన్ మీరు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి టైప్ చేయండి. సో దాంట్లో ఒకసారి కంప్లీట్ గా ప్రాసెస్ అంతా చూడండి. ఎవ్రీవేర్ యూ కెన్ సీ మెషిన్స్, బికాస్ లేబర్ హ్యూమన్ ప్లేస్ లో సో దే హ్యావ్ ఇన్నోవేటెడ్. సో మెషిన్స్ పని చేస్తున్నాయి అంటే సో ఒక 100 మంది చేసే పని ఒక మెషిన్ పని చేస్తుంది. దట్ ఈస్ వాట్ లివరేజింగ్. అండ్ జస్ట్ ఇక్కడ ఈరోజు కాల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్యాల్కులేషన్. ఒకసారి మీ దగ్గర పేపర్ లేదంటే డైరీ పెన్ ఉంటే సో నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ఒక్కసారి క్యాల్కులేట్ చేయండి వితౌట్ యూజింగ్ ఫోన్ యూజ్ చేద్దండి. సో ఎస్ రాసుకోండి. 580 into 79 divided by 23 without using any tool, just calculate by hand. ఎవరికన్నా ఆన్సర్ వస్తే you can type in the chat box. Okay, రూపేష్ సార్ కెన్ యూ హెల్ప్? సో మీరు ఫోన్ తీసుకోండి, ఒకసారి అది క్యాల్కులేట్ చేసి ఇక్కడ ఆన్సర్ టైప్ చేస్తారా? 580 into 79 by సారీ డాని మర్చిపోయినా. 580 into 79 by I think 23 1992 సార్. ఎలా క్యాల్కులేట్ చేశారు సార్? మొబైల్ ఫోన్ నుంచి. సో ఈరోజు క్యాల్కులేటర్ కూడా ఒక లివరేజింగ్ టూల్. సో సింపుల్ థింగ్ అంటే మనం పెట్టే ఎఫర్ట్స్ ని ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో సో ఒక సింపుల్ టూల్ ద్వారా, దట్ ఈస్ కాల్డ్ లివరేజింగ్. ఎస్ సార్. సరే సార్. నెక్స్ట్ లైన్. సో క్యాల్కులేటర్ అండ్ యూ కెన్ సి ఒకప్పుడు ఒక అకౌంట్స్ సెక్షన్ ఉండేది ఒక కంపెనీకి వెళ్తే. సో వాళ్ళు పెద్ద డైరీస్ పెట్టుకొని అకౌంట్స్ అని రాసుకునే వాళ్ళు. కానీ ఈ రోజు ఆ 10 మంది చేయాల్సిన పని ఒక సూపర్ కంప్యూటర్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ లివరేజింగ్. అండ్ ఈవెన్ వాషింగ్ మిషన్ ఎలాంటి మ్యాన్ పవర్ లేకుండా సో ఒక మనిషి చేయాల్సిన కంప్లీట్ ఎఫర్ట్స్ అన్ని అది పెడుతుంది. సో ఇన్ ఏ సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఈవెన్ ఏటీఎం మిషన్స్ కూడా ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం మనీ డ్రా చేయాలన్నా డిపాజిట్ చేయాలన్నా చేసేవాళ్ళం. ఈరోజు ఏటీఎం మిషన్స్ ఆర్ దే. అండ్ ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇంకా మోర్ లివరేజ్. అండ్ ఈవెన్ ఈరోజు మన అందరం కూర్చున్న ఈ జూమ్ ప్లాట్ఫామ్ కూడా. సో జస్ట్ ఇమాజిన్ ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 50 పీపుల్ ఉన్నారు. సపోజ్ హైదరాబాద్ లో ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock కి మీట్ అయ్యి ఇదే సెషన్ ఫిజికల్ గా ఒక ఈవెంట్ ప్లాన్ చేసి ఒక హాల్లో మనం కండక్ట్ చేయాలి అనుకుంటే సో ఎంతమంది డిఫరెంట్ ప్లేసెస్. ఐ నో దెర్ ఆర్ మెనీ పీపుల్, కర్నూల్, హైదరాబాద్, సంగారెడ్డి అండ్ వరంగల్. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎంతమంది ట్రావెల్ చేసి జర్నీ చేసి అక్కడికి వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు ఎవ్రీడే. సో దాన్ని కూడా మనం లివరేజ్ చేస్తున్నాం జస్ట్ ఒక జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఫిజికల్ గా, ఈవెన్ ఒకప్పుడు మనం ఫిజికల్ మీటింగ్స్ చేస్తున్నప్పుడు కూడా సో చాలా ఛాలెంజింగ్. ఒక మీటింగ్ చేయాలంటే హాల్ వెతకాలి, దాని పేమెంట్స్ అండ్ మైక్ సెట్ ఇంటీరియర్ మొత్తం అంతా
ప్లాన్ చేసుకోవాలి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ పీపుల్ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రావెల్ అయ్యి వచ్చేవాళ్ళు. బట్ ఈ రోజు సో దట్ ఈస్ ఆల్సో లివరేజ్. జస్ట్ ఒక 5 minutes ముందు మనం ఒక కనెక్ట్ అవుదాం, జాయిన్ అవుదాం మీటింగ్ అంటే జస్ట్ ఒక జూమ్ లింక్ జనరేట్ చేయడం, త్రూ ఇంటర్నెట్ వీఆర్ కనెక్టింగ్. సో దట్ ఈస్ ద లివరేజింగ్. సో మరి ఇన్ని చేంజెస్ జరుగుతున్నప్పుడు అంటే బయట చాలా థింగ్స్ మారుతున్నాయి, కానీ సో ఎప్పటికీ మారింది ఏంటి అంటే మనం కష్టపడితేనే డబ్బులు సంపాదిస్తాం అండ్ ఆ రిజల్ట్ మాత్రం మారట్లేదు. సో మనం పెట్టే ఎఫర్ట్స్ కి ద సేమ్ రిజల్ట్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీ. సార్ నెక్స్ట్ స్లైడ్. సో అల్టిమేట్ గా లివరేజింగ్ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో సో ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేయడం. సో డెఫినెట్ గా ఇట్ ఈస్ ఏ కీ టు ద బిగ్ సక్సెస్. నెక్స్ట్ స్లైడ్ సార్. అండ్ సో కష్టపడడం ఓకే, బట్ నాట్ ఓన్లీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనేది కూడా ఉండాలి. సో ఐ వాంట్ టు సే వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎంతమంది అంటే ఈ పదం నేను చాలా సార్లు విన్నా, కష్టం ఈక్వల్ టు ఫలితం అంటారు. అంటే నువ్వు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అంటారు. ఎంతమంది నమ్ముతారు? నమ్మే వాళ్ళు ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, కష్టం ఈక్వల్ టు ఓన్లీ ఫలితం. కష్టం ఓన్లీ ఈక్వల్ టు ఫలితం. కష్టం ఓన్లీ ఈక్వల్ టు ఫలితం. కష్టపడితే మాత్రమే. ఎస్ ఎస్. సో చాలా మంది స్మార్ట్ పీపుల్ ఎస్ అని టైప్ చేశారు. గుడ్, డెఫినెట్ గా. సో బట్ ఇన్ మై వ్యూ దట్ ఈస్ 100% ఐఎమ్ నాట్ బిలీవింగ్ సో ఇంటూ మార్క్. ఎందుకంటే బికాజ్ ప్రతి మనిషికి రోజుకున్నది ఓన్లీ 24 hours. దీనికి మించి ఇంకొక సెకండ్ పని చేయాలన్నా కూడా దే డోంట్ హ్యావ్ ఛాన్స్. బట్ కానీ సో డిఫరెంట్ పీపుల్, కానీ కొంతమంది మనం బయట సొసైటీలో చూస్తే కొంతమంది రోజుకి 8 గంటలే కష్టపడుతున్నారు, కానీ దే ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ ఓన్లీ ఇన్ లైక్ వాళ్ళకి వచ్చే సంపాదన ఎంత అంటే ఓన్లీ 500-600 మాత్రమే ఉంటుంది. ఇంకొంతమంది రోజుకి 8 గంటలు కష్టపడుతున్నారు, బట్ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ రోజుకి 1000 రూపాయలు 2000 కూడా సంపాదిస్తున్నారు. అండ్ ఇంకొంతమంది వాళ్ళు కూడా రోజుకి 8 గంటలు కష్టపడుతున్నారు, బట్ వాళ్ళకి వచ్చే ఎర్నింగ్స్ మాత్రం మోర్ దెన్ lakhs లో ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది వాళ్ళు కూడా రోజుకి 8 గంటలే కష్టపడుతున్నారు, బట్ వాళ్ళ ప్రాఫిట్స్ మాత్రం కోట్లలో ఉంది. మరి కష్టపడితే మాత్రమే అన్నప్పుడు సో నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్. ఎస్, ఇక్కడ మీరు చూడండి. సో ఒక లేబర్ తీసుకోండి, రోజుకి 8 గంటలే కష్టపడతారు, కానీ వాళ్ళకి వచ్చే ఎర్నింగ్ 500-700 మాత్రమే. అదే ఒక ఎంప్లాయీ తీసుకోండి, జాబ్ చేసే వాళ్ళు 30,000 నుంచి సాలరీ అనేది డిఫర్ అవుతుంది. సో ఈ రోజు 10,000 కూడా పని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట ఆపర్చునిటీస్ లేక. అండ్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అండ్ కొంతమంది 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బయట ఏదైనా ఒక షాప్ పెట్టుకొని అండ్ అది రన్ చేస్తున్న వాళ్ళు మేబీ నెలకు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు కూడా సంపాదిస్తున్నారు. బట్ ఇఫ్ యూ టేక్ ద బిజినెస్ పీపుల్, సో అంబానీ దగ్గర కూడా 24 గంటలే టైం ఉంది. అంబానీ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అవ్వాలని చెప్పి దేవుడు 24 గంటలు కాక 240 గంటలు అయితే టైం ఇవ్వాలి. బట్ తనకున్న టైం ని లెవరేజ్ చేసుకుంటున్నారు, సో టైం ని మల్టిప్లై చేసుకోగలుగుతున్నాడు. సో అందుకే ఈ రోజు రోజుకి 8 గంటలు కష్టపడుతున్నా కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు నెలకి. సో దట్ ఈస్ వాట్. సో ఇట్ డజంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మాత్రమే డిపెండ్ అంటే కష్టపడితే మాత్రమే సక్సెస్ అవుతామంటే నో. కానీ ఆ కష్టాన్ని కూడా ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. సో నేను లైఫ్ అంతా 35 years ఒక జాబ్ లోకి వెళ్ళి అక్కడ నా లైఫ్ అంతా 35 years నేను కష్టపడినా దెర్ ఇస్ నో సక్సెస్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఎక్కడ మనం వర్క్ చేస్తున్నాం. అండ్ సో ఇక్కడ మీరు చూడండి, యావరేజ్ ఒక మనిషి ఒక ఎంప్లాయ్ రోజుకి 8 గంటలు పని చేస్తాడు. అలా 35 years తను తీసుకున్నా అంటే 25 years నుంచి ఒక 60 years తను జాబ్ చేసిన. సో అంటే టోటల్ 35 years లో ఇయర్ కి 12 months ఉంటాయి. ఎవ్రీ మంత్ మినిమం ఒక లేటెస్ట్ మాక్సిమం 25 days వర్క్ చేశాడు అండ్ యావరేజ్ గా 8 hours. ఇదంతా క్యాల్కులేట్ చేసిన 84,000 hours ఇన్ ఎంటైర్ లైఫ్ తను పని చేస్తున్నాడు. అదే ఒక బిజినెస్ మ్యాన్ తీసుకోండి. సో అంబానీ కంపెనీలో లైక్ రిలయన్స్ కంపెనీలో అంబానీ ఆర్గనైజేషన్ 1 లక్ష మంది జాబ్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ రోజుకి 8 గంటలు వర్క్ చేసిన దట్ ఈస్ ఈక్వల్ టు 8 lakh వర్కింగ్ అవర్స్ పర్ డే. అంటే ఆల్మోస్ట్ ఒక మనిషి లైఫ్ అంతా కష్టపడడం ఒకటి, అంబానీ ఒక రోజులో కష్టపడుతున్నారు. అది కూడా ఎలా అంటే ఒక రోజు అంబానీ యొక్క వర్క్ వచ్చి 10 మంది లైఫ్ మొత్తం ఏదైతే ఇన్పుట్ ఇస్తే దాని ఒక ఎఫర్ట్ ఒక రోజు అంబానీ వర్క్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంటే 1 day అంబానీ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 10 people's లైఫ్. సో బికాస్ ఈజ్ లివరేజింగ్. సో తనకున్న రీసోర్సెస్ ని లివరేజ్ చేసుకుంటాడు. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఓన్లీ వే. మరి సార్ నేను అంబానీ లాగా అలాంటి టాప్ బిజినెస్ మ్యాన్ కాదు, మరి నేను ఈ గ్రోత్ రావాలంటే నేనేం చేయాలి? నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఓన్లీ ఆపర్చునిటీ. బికాస్ విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్, విత్ మినిమం టైం, సో విత్ మినిమం ఎఫర్ట్స్ వీ కెన్ గెట్ మాక్సిమం ప్రొడక్టివిటీ.
సో ఆ లివరేజ్డ్ గ్రోత్ మనకు రావాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. అండ్ ఆల్ ద రిచెస్ట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే సింపుల్ థింగ్, మనకు అందరికీ కళ్ళ ముందర కనబడుతున్నదే. సో ప్రతి ఒక్క రిచెస్ట్ పర్సన్ కూడా నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా ఆ నెట్వర్క్ లో పని చేస్తున్నారు. అండ్ వాళ్ళ నెట్ వర్త్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఈ రోజు అంబానీ యొక్క ఆస్తి 5 లక్షల కోట్లు. సో అండ్ ఆ అసెట్స్ ని బిల్డ్ చేయడానికి తనకు కావాల్సిన వర్త్ రావడానికి సింపుల్ వాట్ హీ డిడ్ అంటే నెట్వర్క్ ని బిల్డ్ చేశాడు. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. సో ఎంతమంది సీరియస్లీ యూ వాంట్ టు బిల్డ్ యువర్ నెట్వర్క్ టు ఇంక్రీజ్ యువర్ growth in life? So if you really want to become success, you can type S. And so ikkada wonderful quote and nijanga chala mind opening. So I would rather earn 1% of a 100 people's efforts than 100% of my own efforts. నేను ఒక్కరిని 100% ఎఫర్ట్స్ పెట్టి రిజల్ట్ తీసుకోవడం కన్నా ఒక 100 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి 1% ఎఫర్ట్స్ తీసుకున్నా కూడా 100% రిజల్ట్. 100 into 1%, that is also 100%. That is what leveraging. సో ఈ రోజు బయట చాలా మంది రోజంతా వాళ్ళొక్కరే కష్టపడుతున్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ప్రాఫిట్. బట్ రిచెస్ట్ పీపుల్ చేస్తున్న సింపుల్ లాజిక్ అండ్ ఫార్ములా ఏంటంటే దిస్ ఈజ్ వాట్ లివరేజింగ్. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి మనమున్న కెరియర్ లో సో హౌ టు ఇంక్రీజ్ సింపుల్ థింగ్. సో మనం ఇక్కడ ఎలా పెంచుకోవాలంటే జస్ట్ ఫాలో ద మన దగ్గర సో ఒక సింపుల్ డూప్లికేటబుల్ సిస్టమ్ ఉంది. సో ఎవరైతే ఆ సిస్టమ్ ని ఫాలో అవుతారో దే ఆర్ బిల్డింగ్ నెట్వర్క్. సో 7 years బ్యాక్ ప్రేమ్ సార్ కూడా జీరోతోనే స్టార్ట్ చేశారు. బట్ టుడే ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 years హీ బిల్డ్ అన్ ఆర్గనైజేషన్. ఒక జాబ్ చేసే పర్సన్ తీసుకోండి, ఒక 25 years బ్యాక్ లేదంటే 20 years బ్యాక్ తీసుకోండి, ఆ రోజు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ రోజు కూడా అదే పర్సన్, సేమ్ ఆఫీస్, సేమ్ రొటీన్ లైఫ్. దెర్ ఈస్ నో చేంజ్. బట్ ఈ సిస్టమ్ ని ఫాలో అయితే దట్ ఈస్ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. సో జస్ట్ సింపుల్ థింగ్, డే 1 మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. సో మేబీ మీరు ఒక్కరే ఉన్నారు అండ్ ఆన్ యావరేజ్ గా జస్ట్ ఒక 2 hours per day వర్క్ చేస్తున్నారు. సో మేబీ స్టార్టింగ్ లో మీ ఎఫిషియన్సీ 0.08 మాత్రమే. బట్ ఒక 1 month మీరు సిస్టమ్ ని ఫాలో అయ్యి వర్క్ చేశారు. సో డెఫినెట్ గా ఎన్ వాల్యూ పెంచుకున్నారు, n = 10. ఎఫిషియన్సీ కూడా 0.08 నుంచి 0.8. అది ఒక 1 year తర్వాత సపోజ్ 1 year if you put efforts, maybe ఒక 100 people network ని బిల్డ్ చేశారు. సో 100 into 2 into 20 by 24 = 8.33. అది ఒక 3 years తర్వాత n = 1000 అనుకుందాం. ఈ రోజు ఎంతో మంది మన ఆర్గనైజేషన్ లో డైమండ్ అండ్ అబో లీడర్స్ జస్ట్ ఒక 3 to 5 years ఆఫ్ స్పాన్ లో ఈ సిస్టమ్ ని బిల్డ్ చేశారు. సో దే బిల్డ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్. n = 1000. సో అల్టిమేట్ గా ఎఫిషియన్సీ 83.33. అదే ఒక 5 years లో మినిమం వరస్ట్ కేస్ ఒక 10,000 people network ni build chesaru. If your efficiency equal to 830, this is how your efficiency and leveraging will increase. So both the things. So this is what, and thank you so much for giving this opportunity. Thanks a lot Balaji sir. So wonderful session and efficiency and leveraging gurinchi. See naaku Arjun sir first time ee concept gurinchi cheppinappudu, so I'm a product of ee concept and endukante chaala mandiki majority of the people ki n ela venchukodo teledu. ఎఫిషియన్సీ ని మనం కరెక్ట్ గా ప్రాపర్ గా గ్రో చేసుకోగలిగితే డెఫినెట్ గా మనం కూడా మన వెల్త్ ని కూడా మనం పెంచుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం లీవరేజింగ్ అంటే స్మార్ట్ వర్క్ చాలా మంది చేయరు. 95% ఆఫ్ ద పీపుల్ అందరూ హార్డ్ వర్క్ లోనే ఉంటారు. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉండే చేతిలో ఉండే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇండస్వివా ఆపర్చునిటీ. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ మనం మన ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు, లీవరేజింగ్ ని పెంచుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ ని ఇంత సింపుల్ గా ఇంత ఈజీగా అర్థమయ్యే రూపంలో చాలా పిక్టోరియల్ ఎగ్జాంపుల్స్ కూడా మనకు బాలాజీ సార్ ఒక పీపీటీలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక్కసారి యూ కెన్ అప్రిషియేట్ బాలాజీ సార్ ఇన్ ద చాట్. సో మనకు చాట్ ఓపెన్ ఉంది. సో థ్యాంక్స్ అలాట్ బాలాజీ సార్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. అండ్ yes, so this is the time to launch the poll. So you can review Balaji sir session 1 to 5. So the poll is officially launched. సో ఒక 30 seconds ఉంటుందండి పోల్. సో మీరు పోల్ చేయొచ్చు. సో ఇవాళ సెషన్ మీకు ఎలా అనిపించింది? ఫర్ మీ ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ని చెప్పడం అంత ఈజీ కాదు, చాలా మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. బట్ స్టిల్ క్లియర్ గా అర్థమయ్యేలా మనకు ఎక్స్ప్రెస్ చేశారు బాలాజీ సార్. ఓ వావ్. సో పోల్ క్లోజ్ ఇంకొక 10 seconds లో పోల్ క్లోజ్ అవుతుందండి. సో త్వరగా పోల్ చేయండి.
Yes, it's 5 in 5 seconds. Yes. So wow, సూపర్ సార్. 93% 5-star రేటింగ్ వచ్చింది. సో థ్యాంక్స్ అలాట్ బాలాజీ సార్. సో పోల్ స్పీక్స్ అండి. సో వండర్ఫుల్ సెషన్ బాలాజీ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ రేపు విల్ బి అగైన్ మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ టాపిక్ తో రాబోతున్నాం. సో రేపు మన స్పీకర్ వచ్చేసి యూ కెన్ సి డానియల్ సార్, అప్కమింగ్ పోల్ ఎగ్జిక్యూటివ్. సో హీఈస్ గోయింగ్ టు టేక్ ద సెషన్ ఫర్ డే 6. సో టాపిక్ ఏంటి అనేది ఇట్ విల్ బి రివీల్ టుమారో. సో మళ్ళీ రేపు అందరం మళ్ళీ కలుద్దాం ఈ సెషన్ లో. సో హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈస్ మనోజ్, రూబీ ఎగ్జిక్యూటివ్, సైనింగ్ ఆఫ్. శరత్ సార్, we can wind up the session.